కంటి కింద నల్లటి చారలకు ఖర్చులేని కరెక్ట్ టిప్. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఎవరైనా ముఖం మొదట చూస్తారు, మరి మన ముఖానికి అందాన్ని ఇచ్చేవి కళ్ళు. అటువంటి కళ్లను మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందమైన కళ్ళు కలకాలం ఉండాలంటే డాక్టర్ సలహా లేకుండా మార్కెట్లో దొరికే లోషన్స్ కానీ ఆయిల్స్తో ప్రయోగాలు కానీ మొదలు పెట్టకూడదు. అలాగే కళ్ల చుట్టూ ఫేస్ ప్యాకులు, మాస్కులు, పవర్ఫుల్ ఆస్ట్రోజెన్స్ వాడకూడదు. కంటి చుట్టుపక్కల ప్రదేశంలో గోకటం కానీ రబ్ గానీ చేయకూడదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన కళ్ల చుట్టూ నల్లటి చారలు ఏర్పడుతుంటాయి. సిగరెట్ ఎక్కువగా తాగటం, నిద్ర సరిగా లేకపోవటం, అలసట వంటి కారణాల వల్ల విటమిన్ సి లోపించి కళ్ల చుట్టూరా నల్లని చారలు ఏర్పడుతుంటాయి. పొగ తాగటం తగ్గించుకున్నట్లయితే కళ్ల కింద ఏర్పడే నల్లటి చారలు కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఉదయం పూట ఈ నల్లని చారలు ఉన్నవారు తమ లాలాజలం రాస్తే తప్పకుండా తగ్గిపోతాయి. ఉదయం పూట లాలాజలం చాలా శక్తివంతమైనదని వాగ్భటుల వారు అంటారు. ఉదయం పూట లాలాజలం ఎంత పవర్ఫుల్ అంటే ఏదైనా ఈగ మీద గాని చీమ మీద గాని మీరు ఉమ్మితే అవి వెంటనే చనిపోతాయి. అందులో ఔషధ గుణాలున్నాయి. వాటిని ఇలా ఉపయోగించుకోవచ్చన్నమాట. ఇక మీరు కంటి చుట్టూ ఉన్న నల్లచారలు పోవటానికి లాలాజలం అప్లై చేయడం ఇబ్బంది అనిపిస్తే ఆల్మండ్ ఆయిల్ పావు చెంచా, నిమ్మరసం పావు చెంచా కలిపి నల్లని చారలపై రాస్తే ఆ చారలు పోయి కళ్ళు అందంగా కనిపిస్తాయి. చదివేటప్పుడు ప్రతి 10 సెకండ్లకి ఒకసారి కానీ 2 సార్లు కానీ కళ్ళ అర్పితే చాలా మంచిది. కంటి వ్యాధులున్నవారు, సైట్ కలిగిన వారు ఈ విధంగా చేస్తే సైట్ తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది స్త్రీలు కళ్ళు అందంగా కనబడాలని మేకప్ వేస్తూ ఉంటారు. కంటికి మేకప్ చేయడం మంచి పద్ధతి కాదు. కంటికి మేకప్ చేయడం వల్ల కళ్ల చుట్టూ ముడతలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ విధంగా తగిన చర్యలు తీసుకుంటూ కళ్ళని కాపాడుకుంటూ అందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.